అసలు ఇది టీజర్ రిలీజ్ చేసినట్టు లేదు భయ్య, ప్రతి మూవీకి ఇది ఒక వార్నింగ్ ఇచ్చినట్టుంది. హాయ్ గాయ్స్, ఇప్పుడే టాక్సిక్ టీజర్ చూడడం జరిగింది భయ్య, ఊర మాస్ ఉంది టీజర్ అయితే. ఈ టీజర్ చూసాక యష్ గారి వాయిలెన్స్ టాక్సిక్ టీజర్ ముందు ఏ దురేందర్ అయినా, ఏ యానిమల్ అయినా, ఏ మార్కోమి కూడా పనికిరాదు. ఈసారి యుద్ధం వేరు, వాళ్ళ కుతంత్రాలు వేరు. అందరితో విరోధం పెట్టుకొని బ్రతకలేవు, పట్టుదల వదిలే, గివ్ అప్ రాయా, ఇట్స్ ఓవర్ అనే డైలాగ్ ఉంది భయ్య. కొత్త ర్యాంప్ అసలు. యష్కే వార్నింగ్ ఇస్తున్నాడు భయ్యో, కానీ దాని తర్వాత యష్ వాడిని చంపిండు భయ్య. బ్రూటల్ అసలు. ఈ సినిమాలో బ్లడ్ బాత్ సీన్స్ అయితే చాలా ఉన్నాయి, చాలా వైలెంట్ గా చూపెట్టారు. ప్రతి సీన్, ప్రతి షాట్ అసలు ఇండియన్ సినిమా లాగా లేని లేదు, హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయి విజువల్స్ అన్ని. టీజర్ లో సినిమాటోగ్రఫీ అండ్ విజువల్స్ అయితే చాలా బాగున్నాయి భయ్య. అండ్ టీజర్ కట్ కూడా నాకు చాలా నచ్చింది. మెయిన్ గా సర్కస్ లో వచ్చే సీన్స్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి సీన్స్ అని. ఈ టీజర్ చూసాక దురంధర్ పార్ట్ అయితే టాక్సిక్ మూవీ తినేస్తుంది భయ్య. ముఖ్యంగా లాస్ట్ లో వచ్చే యష్ గారి యంగర్ లుక్ అయితే క్రేజీ అసలు. యష్ గారి మూవీలో డ్యూయల్ రోల్ ఉన్నారని అయితే కన్ఫర్మ్ అయిపోయింది. మరి అది ఫాదర్ అండ్ సన్ లేకపోతే ఇద్దరు బ్రదర్స్ అనేది మనం మూవీలోనే చూడాలి. ఈ టీజర్ లో మెయిన్ విలన్ అయితే చూపించలేదు, కానీ ఇండస్ట్రీలో ఉన్న రూమర్స్ ప్రకారం టొవినో థామస్ గారు మెయిన్ విలన్ గా కనిపించబోతున్నారంట భయ్య. నేనైతే చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను భయ్య మూవీ కోసం. మరి టీజర్ చూసాక మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.